కొద్దిసేపు మనం దేవుని మాటలు ధ్యానం చేసుకుందాం. మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ కూడికలో పాలుపంపులు పొందిన దేవుని బిడ్డలను మీ అందరికీ వందనాలండి. వందనాలు. దేవుడు ఎంతవరకు మనలను మన కుటుంబాలను కంచివేసి కాపాడి ఈ సంవత్సరంలో ఈ రోజు వరకు 79 రోజుల పాటు ఆయన రెక్కల నీళ్ళ భద్రపరిచిన దేవునికి ఒక్క క్షణం రెండు చేతులెత్తి దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కొద్దిసేపు మనం దేవుని మాటలు ధ్యానం చేసుకుందాం. దేవుని మాట జీవం కలిగిన మాట. మనుష్యుడు రొట్టె వలన కాక దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడు. ఆ మాట మనల్ని బ్రతికించిద్ది, ఆ మాట మనల్ని నిలబెడుతుంది, ఆ మాట మనల్ని ప్రతిరోజు వాక్యానుసారంగా ఎలా జీవించాలో తెలియజేస్తుంది. ఈ రోజున ఇక్కడ కూడుకుని ఉన్నాం. ఒక మాట మనం ధ్యానం చేసుకుని చూడండి. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 7వ వచనంలో రాయబడిన మాట ఒకసారి చూద్దాం. అందరికి తెలిసిన మాటే. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 7వ వచనంలో రాయబడిన మాట, నీతిమంతుని జ్ఞాపకము చేసుకొనుట ఆశీర్వాదకరము. గట్టిగా ఆమేన్ చెప్పండి. గట్టిగా చెప్పండి అందరు కూడా. ఇక మా ఓపిక ఇంతే అన్నట్టు చెప్పండి. అంతే, ఓపిక అలాగే ఉందన్నమాట. ఎన్ని గంటలు మనం దేవుని సన్నిధిలో కూర్చున్నాం? ఎంత దేవుని కొరకు ఓపికని ఖర్చు చేసాం? దేవుని కోసం ఎంత మనం ప్రయాసపడగలుగుతున్నాం? ఒకసారి మీరు ఆలోచన చేస్తే ఇక్కడ చదవబడిన మాట ఏదో ఈ కుటుంబం వరకు సరిపోతుంది అని అనుకోకండి. ఏదోలేండి, ఆయన ఈ లోకాన్ని విడిచిపెట్టి యాత్ర ముగించుకొని వెళ్ళిపోయారు, ఆయన జ్ఞాపకం చేసుకోవడానికి వచ్చాం, ఏదో ఒక సమయంలో కాసేపు అక్కడ కూర్చున్నాం, ఏదో ఒక పాట పాడుకున్నాం, లేదా ఒక వాక్యం చదువుకున్నాం, ఒక ముద్ద పెడితే తిని వెళ్ళిపోయాం అని కాదు. ఇక్కడ రాయబడిన వాక్యాన్ని ఒక్కసారి మన మనసులతో ఆలోచన చేస్తే, ధ్యానం చేయగలిగితే, నీతిమంతుని జ్ఞాపకము చేసుకునుట అందరు చెప్పండి ఆశీర్వాదకరం. ఈ రోజున మనం ఆశీర్వదించబడాలి అని అన్నా, కుటుంబాలు దీవించబడాలి అని అన్నా, ఆత్మీయ జీవితం వృద్ధి పొందాలి అని అన్నా, 10 మందికి భోజనం పెట్టండి, లేదా 4గురికి దాన ధర్మం చేయండి, కొందరిని ఆదుకోండి, మీరు ఆశీర్వదించబడతారని లోకంలో చెప్తారు. ప్రతి ఒక్కరూ ఆశీర్వదించబడాలని కోరుకుంటుంది. ఎదుటి వాళ్ళని మోసం చేసేవాడైనా అనుకుంటాడు నేను ఆశీర్వదించబడాలని. ఎదుటి వాళ్ళకి కీడు తలబెట్టేవాడు కూడా అనుకుంటాడు నేను ఆశీర్వదించబడాలని. ఆఖరికి ఎదుటి వ్యక్తిని చంపుతున్న వ్యక్తి కూడా అనుకుంటాడు నేను ఆశీర్వదించబడాలని. మరి ఎదుటి వ్యక్తిని చంపుతున్న వ్యక్తి ఆశీర్వదించబడాలని కోరుకుంటున్నాడు, ఎదుటి వ్యక్తిని మోసం చేసే వ్యక్తి ఆశీర్వదించబడాలని కోరుకుంటున్నాడు. మనం చూస్తుంటాం లోకంలో, ఎవరో ఒకరు కడుపు కొట్టైనా బాగుపడతాం అనుకునేవాడు ఉంటారు, వారు ఆశీర్వదించబడాలని కోరుకుంటున్నారు. కానీ ఇక్కడ రాసిన మాట ఏం రాయబడి ఉందంటే, సామెత గ్రంథం 10వ అధ్యాయం 7వ వచనంలో, నీతిమంతుని జ్ఞాపకము చేసుకొనుట ఆశీర్వాదం అవుతుంది. ఈరోజు నీ మాట వింటున్న మనం ఏమనండి, కూటమని చెప్తే శివం చెప్తే వచ్చాము, ఇక్కడ కూర్చున్నాము, సంవత్సరం అయిందో 2 సంవత్సరాలు అయిందో, లేదా ఆయన చనిపోయిన రోజున చెప్పి వచ్చాం కూర్చున్నాం, ఒక పొద్దు భోజనం పెడితే వెళ్ళిపోతాం అని అనుకుంటాం. కానీ వాస్తవానికి కూడిక అదే అయినా, మనం ఇక్కడ కూడుకున్నప్పుడు మనం ఆశీర్వించబడాలన్నా, మనం దీవించబడాలన్నా, మనం వృద్ధి చెందాలన్నా, మనం అభివృద్ధి చెందాలన్నా, మన సంతానం దీవించబడాలన్నా, మన రెక్కల కష్టార్జితం దీవించబడాలన్నా, మొట్టమొదటిగా ఆశీర్వాదానికి మూలం ఎక్కడుందో తెలుసా? నీతిమంతులను జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరి నీతిమంతులు? బైబిల్ గ్రంథం అంతా వెతికి తిరగేస్తే దేవుడు ఒకచోట అంటాడు, నేను సజీవులకే దేవుడును కానీ మృతులకు, అంటే చనిపోయిన వాళ్ళకి నేను దేవుడిని కాదు. ఎందుకని? మృతులు స్తుతించలేరు, మన్ను స్తుతించిద్దా? మన్ను స్తుతించలేదు. చనిపోయిన వ్యక్తికి 2 ప్లేట్లు బిర్యానీ తీసుకుని వెళితే తినగలుగుతాడా? తినలేడు. అలా అని చెప్పి నేను మృతులకు దేవుడను కాను అని అన్నాడు. మరి అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడని అంటున్నాడు. మరి వాళ్ళు మృతి పొందారు కదండి. అబ్రహాము భూమి మీద యాత్ర చేశాడు, చనిపోయాడు. ఇస్సాకు ఈ భూమి మీద యాత్ర చేశాడు, చనిపోయాడు. యాకోబు ఈ భూమి మీద యాత్ర చేశాడు, చనిపోయాడు. ఎందరో పరిశుద్ధులు, బైబిల్ గ్రంథంలో రాయబడిన ఎందరో పరిశుద్ధులు వారి యాత్రను ముగించుకొని, ఈ భూమి మీద వారికి ఇచ్చిన పరుగు పందాన్ని ముగించుకొని, తనువు చాలించుకొని మట్టిలో మట్టిగా కలిసిపోయి పాతి పెట్టబడిను అని రాయబడి ఉంది కదా.
అబ్రహాము పలానా స్థలమందు తన భార్యను పాతిపెట్టాడు. యోసేపు ఎముకలు ఐగుప్తు దేశం తీసుకొని వచ్చి పలానా స్థలంలో పాతిపెట్టారు. యాకోబు అంటాడు, నేను చనిపోయేటప్పుడు ఒకవేళ నా చనిపోయిన తర్వాత నా శరీరాన్ని ఇక్కడ ఐగుప్తులో పాతి పెడతారేమో, ఐగుప్తులో పాతి పెట్టొద్దు, నా శవాన్ని ఇశ్రాయేల్ దేశానికి మోసుకుని వెళ్ళండి, పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని మోసుకుని వెళ్ళి అక్కడ పాతి పెట్టండి. ఎందుకని వాళ్ళ ఆశ, ఎందుకని వాళ్ళ కోరిక, ఎందుకని వాళ్ళ ధ్యాస? అక్కడ మట్టి కాదా, అది ఊరు కాదా, అక్కడ చనిపోయిన వాళ్ళు పాతి పెట్టబడట్లేదా? వాళ్ళ ఆశల్లో ఏంటంటే ఐగుప్తు అనబడిన ఈ లోకం మాకు అనవసరం, ఐగుప్తు అనబడిన ఈ లోకంలో జీవించినంత కాలం మేము యాత్ర చేస్తున్నాం, ఇది మా సొంత దేశం కాదు, ఇది మా సొంత భూమి కాదు, ఇక్కడ మేము శాశ్వతంగా ఉంటామని చెప్పట్లేదు. ఇక్కడ ఏనాటికైనా ఈ దేహాన్ని విడవాలి, ఈ గుడారాన్ని విడవాలి, ఈ ఊరిని విడవాలి, ఈ ప్రాంతాన్ని విడవాలి, మనుషులను విడవాలి, బంధువులను విడవాలి, రక్త సంబంధికులు విడవాలి, కడుపును పుట్టిన బిడ్డలను విడవాలి, కట్టుకున్న వాళ్ళని విడవాలి. విడిచిన తర్వాత మరొక చోట మనం నివాసం ఉండడానికి దేవుడు మన కోసం ఇల్లు కట్టేస్తున్నాడు. ఆ ఇంటికి చేర్చబడే వ్యక్తులుగా మనం మార్చబడాలి. ఆ ఇంటికి చేర్చబడిన వారు నీతిమంతులు అని బైబిల్ గ్రంథం రాయబడుతుంది. ఎవరి నీతిమంతులు? యేసుక్రీస్తు రక్తం చేత కడగబడి, ఆయన సొత్తుగా మార్చబడి, ఆయన జనాంగంగా తీర్చిదిద్దబడి, రేపో మాపో ఆయన రాబోతున్నాడని నిరీక్షణ ఎదురు చూస్తున్న వారు ఉన్నారు. రెప్పపాటున మేఘాల మీద ఎత్తబడడానికి సిద్ధపడగలిగిన వారిగా కడుపు కట్టుకునే వాళ్ళు ఉన్నారు. ఎన్నో రీతులుగా లోకంలో అవమానాలు పడుతున్న వాళ్ళు ఉన్నారు, నిందలు పడుతున్న వాళ్ళు ఉన్నారు, హేళన చేయబడుతున్న వాళ్ళు ఉన్నారు, తృణీకరించబడుతున్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళ దేవుణ్ణి నమ్ముకున్నారంటలేండి, వీళ్ళ బైబిల్ పట్టుకుని వెళ్తున్నారంటలేండి, వీళ్ళ ఏదోలేండి చెప్పుకొస్తున్నారు, పొట్టకూటి కోసం గడుస్తున్నారు అనుకుంటున్నారు. కానీ ఈ లోకంలో ఎదురవుతున్న శ్రమల గురించి కాదు, ఈ లోకంలో ఎదురవుతున్న నష్టాల గురించి కాదు, ఈ లోకంలో ఎదురవుతున్న కష్టాల గురించి కాదు, నీతిమంతులుగా మనం తీర్చిదిద్దబడడానికి ఒక దినాన ఆయన ఎదుట నిలబడినప్పుడు ఈ వ్యక్తి నీతిమంతుడు అని చెప్పగలగాలి. అబ్రహాం గురించి దేవుడు అంటాడు, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. ఈ రోజున నీతిమంతులుగా మనము మార్చబడాలి. ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్క చోట ప్రతి ఒక్క స్థలంలో ప్రతిరోజు వినబడుతున్న ప్రతి మాట ఏమిటంటే, ఇదిగో నమ్మి బాప్తిస్మము పొందిన వాళ్ళు రక్షించబడతారు, నమ్మని వారికి శిక్ష విధించబడుతుంది. ఈ మాటలన్నీ వింటూనే ఉంటున్నాం. కానీ మనం అనుకుంటుంటాం ఇవన్నీ చెప్పే మాటలేలేండి, ఇవన్నీ వినే మాటలేండి అనుకుంటున్నాం. కానీ ఎక్కడ మనం గమనిస్తే నీతిమంతుని జ్ఞాపకము చేసుకున్నట్టే ఆశీర్వాదం. ఈ రోజున ఆశీర్వాదం పొందుకున్నాను అని చెప్పుకుంటున్నాం, నేను ఆశీర్వాదంగానే ఉన్నాను అని చెప్పుకుంటున్నాం. నాకేంటండి చక్కటి ఇల్లు ఉంది, నాకేంటండి చక్కటి కుటుంబం ఉంది, నాకేంటండి చక్కటి సంపాదన ఉంది, నాకేంటండి చక్కటి బలగం ఉంది అనుకుంటున్నాం. కానీ ఇవి అన్ని ఆశీర్వాదం అయితే నీవు నీతిమంతుడిగా మారడమే ఆశీర్వాదం, నీతిమంతుడిని జ్ఞాపకం చేసుకోవడమే ఆశీర్వాదం, క్రీస్తు రక్తం చేత కడగబడమే ఆశీర్వాదం. ఏమండి, ప్రభువు నమ్ముకుంటే అప్పులు తీరతాయా? ప్రభువు నమ్ముకుంటే అవసరాలు తీర్చబడతాయా? ప్రభువు నమ్ముకుంటే పిల్లలు కలుగుతారా? ప్రభువు నమ్ముకుంటే అప్పులు తీర్చబడతాయా? ప్రభువు నమ్ముకుంటే ఒక ఇల్లు కట్టుకోగలుగుతామా? ప్రభువు నమ్ముకుంటే ఏదైనా కార్యం జరుగుతుందా? ప్రభువు నమ్ముకుంటే రోగం తగ్గుతుందా అని ప్రభువును నమ్ముకోవడానికి కూడా ఎదురు చూసేవాళ్ళు ఉన్నారు. కానీ ప్రభువును నమ్ముకుంటే రోగం తగ్గుతుందనో, అప్పులు తీరతాయనో, పెళ్లి జరుగుతుందనో, ఇల్లు కడుతుందనో ఇవన్నిటి గురించి బైబిల్ చెప్పట్లా. నీ ఆత్మ రక్షించబడాలి, నీ ఆత్మ నిత్య నరకంలో పడవేయబడకుండా, నీ ఆత్మ నిత్యత్వంలో దేవునితో యుగ యుగాలు జీవించినట్లయితే నీవు మార్చబడడానికి రక్షణ. అందుకోసం ప్రభువుని ఒక చోట రాయబడి ఉంటుంది, యేసు క్రీస్తుని ప్రభు అని ఎవడు నోటితో ఒప్పుకుంటాడో వాడు రక్షించబడతాడు. ఈ రోజున దేవుని సందులో ఉన్న మనం నీతిమంతులుగా బ్రతకైతే, నీతిమంతులుగా బ్రతికి చనిపోయిన వారు ఉంటే వాళ్ళను జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదం బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. ఇక్కడ మనం గమనిస్తే సుబ్బారావు గారు చనిపోయారు, మరి ఆయన రక్షణ పొందలేదు కదండి, నీతిమంతుడు కాదు కదా అని అనుకుంటారు. ఒక మాట చెప్పనా, చివరి దినాల్లో ఇక్కడ మంచం మీద ఉన్నప్పుడు వచ్చినప్పుడు మాట్లాడినప్పుడు యేసు ప్రభుల వారి గురించి చెప్పినప్పుడు విన్నాడు, అంగీకరించాడు. కానీ బాప్తిసం పొందడానికి అవకాశం కలగల. ఆయన చివరి దశలో ఉన్నాడు. ఇక ఆ పరిస్థితుల్లో మంచంలోనే అలాగే ఆయన తనువు చాలించి భూమిని యాత్రను ముగించుకుని వెళ్ళిపోయాడు. అయితే యేసుక్రీస్తు ప్రభువుని నోటితో ఎవరు ఒప్పుకుంటారో వారు రక్షించబడతారు. అలా అని చెప్పి ఏమంటే నేను ఒప్పుకున్నాను కదా రక్షణ పొందమని పర్లేదా అని అనుకోవచ్చు. ఎప్పుడు బాప్తిసం పొందడానికి వీలు లేనప్పుడు, ఎప్పుడు
ఇక మనం కాళ్ళు తీసి బయట పెట్టలేము, ఒక చేతితో ముద్ద తీసుకుని తినలేము అని అన్నప్పుడు ఇక ఆ సమయంలో నీటిలో మునగడానికి అవకాశం ఉండదు. నేను బాప్తిసం పొందాలని ఆశపడిన ఆ టైంలో అవకాశం దొరకదు. అందుకని అలాంటి వారి గురించి బైబిల్ గ్రంథం సెలవుచేదంటే నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట్టు ఆశీర్వాదం. ఈ రోజున ఈ మాటలు వింటున్న మనం ఇక్కడ కూడొచ్చాం. అయితే ఇక్కడ కూడొచ్చిన మనం నీతిమంతుని జ్ఞాపకం చేసుకుని వెళ్తున్నాం. ఆ నీతిమంతులు ఎవరు? ఆ నీతిమంతులు జ్ఞాపకం చేసి ఏమొస్తుందో మూడు విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఒకసారి కీర్తన గ్రంథం 106వ కీర్తన ఒక మాట చూడండి. కీర్తన గ్రంథం 106 112:6 ఏమి రాయబడని చూడండి. అట్టివారు ఎప్పుడును కదిలింపబడరు, నీతిమంతులు నిత్యము దేవుని జ్ఞాపకాలలో ఉంటారు. గట్టిగా ఆమేన్ చెప్పండి. నీతిమంతుని జ్ఞాపకం చేసుకోవడం ఒక ఆశీర్వాదం ఒక ఎత్తు అయితే, నీతిమంతులంట అట్టివారు కదల్చబడరు. ఆమేన్ చెప్పండి. నీతిమంతులు అన్నవారు కదల్చబడరు. ఎందుకో చెప్పనా? శ్రమ వచ్చింది అనుకోండి, కొంతమంది దేవుని నమ్ముకున్న తర్వాత శ్రమలు వచ్చినాయి అనుకోండి, ఎందుకు వచ్చిన బాధలండి, ఎందుకు నమ్ముకున్నాను దేవుని నమ్ముకోకముందు లోకంలో ఉన్నప్పుడు మా మేము బ్రతుకుతున్నప్పుడు మా ఇష్టానుసారం మేము జీవిస్తున్నప్పుడు అన్నీ బాగున్నాయి. ఇప్పుడు దేవుని నమ్ముకున్నాం, ఎందుకు వచ్చినాయండి మాకు బాధలు అని అనుకుంటారు. కానీ నీతిమంతులైతే దేవుని రక్తం చేత కడగబడి దేవుని జనాంగంగా మార్చబడి దేవుని సొత్తుగా తీర్చిదిద్దబడిన వారైతే ఎన్ని శ్రమలు వచ్చినా, పౌలు గారు ఒక మాట అంటాడు, వస్త్రహీనత వచ్చినా మాకు పర్లేదండి, ఉపద్రవం వచ్చినా మాకు పర్లేదండి, చంపడానికి మా మీదకి వస్తున్నారు అయినా మాకు పర్వాలేదండి. ఎందుకో తెలుసా? మేము బ్రతికితే క్రీస్తులో ఉంటాం, చావైతే మాకు లాభం. అది వాళ్ళ తీర్మానం. నీతిమంతులుగా మార్చబడిన తర్వాత, నీతిమంతులుగా మార్చబడిన వాడు ఈ లోకంలో ఎప్పుడు చనిపోతామని చెప్పి భయపడ్డు. ఎవరైనా కదిలించి చూడండి, చావు వార్త వినబడితే చెవులు మూసుకునే వాళ్ళు ఉంటారు. చావు పెట్టి కానీ చావు తీసుకుని వెళ్తున్నటువంటి పాడి కానీ ఎదురొస్తే కాసేపు అక్కడ ఆగిపోయే వాళ్ళు కూడా ఉంటారు. ఆగిపోయి అది వెళ్ళిన తర్వాత వెళ్ళేవాళ్ళు ఎదురు వెళ్ళకూడదండి, చావుకు ఎదురు వెళ్ళకూడదండి అని భయం. చావు అనే మాట వినబడితేనే అంత భయమే, చనిపోయిన వారి గురించి వార్త వినబడితేనే అంత భయమే, సమాధి పెట్టి ఎదురొస్తేనే అంత భయమే, పాడి ఎదురొస్తేనే అంత భయం పడుతున్నామే. మరి ఏ రోజైనా ఒక దినాన ఈ తనువుని ఇక్కడ చాలించి వెళ్ళాలి కదా. ఈ తనువుని ఇక్కడ చాలించి మరొక చోటకి యాత్ర ప్రయాణం చేయాలి. ఏమోలేండి, ఎవడు చూడొచ్చాడు, చనిపోతే ఎక్కడికి వెళ్తాం ఎవరికి తెలుసు, చనిపోతే ఏమైపోతాం ఎవరికి తెలుసు అని చాలామంది అపోహలు పడుతుంటారు, అనేక రకాలుగా మాట్లాడుతుంటారు. కానీ ఒక మాట మీకు జ్ఞాపకం చేసేది ఏంటంటే, ఇక్కడ చనిపోయిన వ్యక్తి ఇక్కడ ఒక 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు ఇంకా బలం ఉందనుకోండి, 100 120 సంవత్సరాలు బ్రతికాడు, ఏ నాటికైనా ఇక్కడ విడిచిపెట్టాల్సిందే. ఒక ఊరు వెళ్ళడానికి సిద్ధపడుతున్నారు, ఒక ప్రాంతానికి పనికి వెళ్ళడానికి సిద్ధపడుతున్నారు. అవసరమైతే ఒక చోటుకి ప్రయాణం రేపు వెళ్ళాలంటే ఈ రాత్రంతా సిద్ధపడతారు. మరి ఒక రోజున ఇక్కడి తనువును ముగించి వెళ్ళాలి, సిద్ధపడుతున్నారా? ఏ రోజైనా ఆలోచించగలుగుతున్నారా? నీతిమంతునికి కలిగిన మరణం నాకు కావాలని ఏ రోజైనా కోరుకుంటున్నారా? దేవుని వాక్యం సెలవిస్తుంది, అన్నిటికీ సిద్ధపడుతున్నారండి. మరి మరణానికి ఎందుకన్నా సిద్ధపడట్లా? ఇక్కడ శాశ్వతంగా ఉండిపోతాం అని అనుకుంటున్నారా? ఇక్కడ ఒకవేళ నాకు ఎంత కాలమైనా సరే నాకు తిండి ఉంది, ఉండడానికి అన్ని వసతులు ఉన్నాయి, కట్టుకోవడానికి ఉన్నాయి, పనోళ్ళు ఉన్నారు, అన్నీ ఉన్నాయి అనుకున్నా, ఒక వ్యక్తి అలాగే అనుకొని నాకేంటండి కొట్ల నిండా ధాన్యం ఉంది, అన్ని సమృద్ధిగా ఉన్నాయి, ఎంతకాలం బ్రతికినా ఎంతకాలం తిన్నా తాతల నుంచి ఆస్తి వస్తుంది, నేను కాదు నా తర్వాత ఎన్ని తరాలు తిన్నా తరగని ఆస్తి ఉంది అనుకొని ప్రాణం చెప్పుకుంటే, నా ప్రాణమా ఇక తిను, నా ప్రాణమా ఇక త్రాగు, నా ప్రాణమా ఇక సుఖించు, ఇక నీకు ఎవడు ఆపుతాడు, అడ్డెవరు అదిపేంటి అని అన్నట్లుగా మాట్లాడుకుంటే ఆ రాత్రే తన ప్రాణమును దేవుడు అడిగాడు. ఈ చరిత్ర మనకు తెలిసిన చరిత్రే. కానీ కళ్ళు మూసిన వాడు మరొక చోట కళ్ళు తెరిచాడు. ఇక్కడ పడుకున్నానులే హాయిగా, నా ప్రాణమా నాకేంటని అనుకున్నాడు. కానీ ఒక చోట కళ్ళు తెరిచి చూస్తే యాతనలు, ఒక చోట కళ్ళు తెరిచి చూసినప్పుడు అరుపులు, ఒక చోట కళ్ళు తెరిచి చూసినప్పుడు అందరూ గగ్గోలు పెట్టి అరుస్తున్నారు. ఏంటి వింత, ఏంటి అరుపులు అనుకుని అల్లాడిపోయాడు. నా ఆస్తి ఏది, నా ఓదారంగ బట్టలేవి, నేను వేసుకున్న మెడలో గొలుసులేవి, నా చేతికి పెట్టుకున్న ఉంగరాలేవి, నా పనోళ్ళేరి, నేను ఎక్కే రథం ఏది, నేను ఎక్కే గుర్రం ఏది అనుకొని అన్నీ చూస్తున్నాడు, ఏది కనబడట్లా, కేకలు మాత్రం వినబడుతున్నాయి. ఈ రోజున నీతిమంతునిగా ఉంటే అబ్రహాము రొమ్మును ఆనుకొని ఉంటారు. అదే నీతిమంతునిగా లేకుండా లోకాన్ని స్నేహించి, లోకాన్ని ప్రేమించి, లోకాన్ని హత్తుకొని, లోకంతో పాటు పతనమైపోయే పరిస్థితులకు వెళితే
యాతన పడే పరిస్థితులు ఉన్నాయి అని బైబిల్ గ్రంథం తెలియచేస్తూ ఉంది. ఈ రోజున ఇక్కడ మనం గమనించే ఒక మాట మనం ధ్యానం చేస్తే, నీతిమంతుని జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదం. ఎందుకు ఆశీర్వాదమో కొన్ని మాటలు మీకు 3 విషయాలు జ్ఞాపకం చేస్తాను. మొదటి మాట మార్కు సువార్త 14:9 చూడండి. మార్కు సువార్త 14:9 చూడండి త్వరగా. అక్కడ ఒక చరిత్ర మీకు జ్ఞాపకం చేస్తాను. మార్కు సువార్త 14:9. సర్వలోకము ఎక్కడ ఈ సువార్త ప్రకటింపబడునో అక్కడ ఈమె చేసినది ఏమవుతుందంటండి? జ్ఞాపకార్థముగా ఉంటది. గట్టిగా ఆమె చెప్పండి ఒకసారి. మొట్టమొదటిదిగా ఇక్కడ ఒక స్త్రీ కనబడుతుంది మనకి. నీతిమంతులను జ్ఞాపకం చేసుకున్నట ఏంటండి? అందరు చెప్పండి. నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటే ఏంటి? ఆశీర్వాదం. ఆ నీతిమంతులుగా మార్చబడాలంటే రక్తం చేత కడగబడాలి. ఏ రక్తం? పశువుల రక్తం, గొర్రెల రక్తం, కోళ్ళ రక్తం, ఎడ్ల రక్తం కాదు. మన కొరకు ప్రాణం పెట్టిన ప్రాణప్రియుడైన యేసుక్రీస్తు ప్రభువు వారు సిలువలో కార్చిన ఆ రక్తం ద్వారా కడగబడితే నీతిమంతులుగా మార్చబడతాం. ఎందుకు నీతిమంతులుగా మార్చబడాలి? నీతిమంతులకు ఎందుకు మార్చబడాలి? మనకు నరకం అనేది ఒకటి ఉంది, పరలోకం అనేది ఒకటి ఉందని తెలియచేయబడింది. దానిని బట్టి నీతిమంతులుగా మార్చబడిన వారు పరలోకంలో అడుగు పెడతారు, నీతిమంతులుగా మార్చబడిన వారు నరకంలో ఉంటారని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. అందుకని మనం పరలోకంలో ఆయనతో కూడా యుగయుగాలు జీవించడానికి నీతిమంతులుగా మార్చబడాలి. నీతిమంతులు జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదకరం విన్నాం కదా. ఇక్కడ మొదటి మాట మనం వింటున్నాం. ఏమని వింటున్నామంటే, ఆమె చేసినది సర్వలోకంలో ఎక్కడ ఈమె గురించి ప్రస్తావించబడుతుందో, ప్రచురించబడుతుందో, ఎక్కడ ఈమె గురించి మాట్లాడుకుంటారో అక్కడ జ్ఞాపకార్థముగా ఆమె ఉంటుంది. గట్టిగా ఆమె చెప్పండి. ఈమె చేసింది ఏం పని? ఇంతకీ ఎందుకు ఈమెను జ్ఞాపకం చేసుకోవాలి? నీతిమంతులను జ్ఞాపకం చేసుకుంటే ఆశీర్వాదం అన్నాడు, బాగానే ఉంది. ఈమెను ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలంటే, యేసుక్రీస్తు ప్రభువారు అదే అధ్యాయంలో 3వ నుంచి 9వ వరకు ఈమె గురించి కొన్ని వివరాలు రాయబడి ఉంటాయి. యేసుక్రీస్తు ప్రభుల వారు ఒకని ఇంట భోజనంకు కూర్చున్నారు. ఆ కూర్చున్న సమయంలో అందరూ భోజనానికి కూర్చున్న సమయంలో ఈమె ఏం చేసిందో తెలుసా? విలువైనటువంటి ఒక అత్తరు బుడ్డిని తీసుకుని వచ్చి దానిని పగలగొట్టి యేసుక్రీస్తు వారి దగ్గర పోసింది. ఒకసారి చూడండి ఆ మాట. ఆయన కుష్ఠరోగి అయిన సీమోను ఇంట ఆయన భోజనములకు కూర్చున్నప్పుడు మామూలు విలువ కలిగింది కాదంటండి, మిక్కిలి విలువ కలిగినది అత్తరు జటామాంసిని వచ్చి పగలగొట్టి ఆయన తల మీద పోసి, అయితే కొందరు కోపపడి ఆయన తల మీద పోసిందండి. ఈ మాట వినండి. అత్తరుని బుడ్డిని పగలగొట్టింది. మామూలుగా 10 రూపాయలు 20 రూపాయలకి అమ్మే అత్తరు బుడ్డి కాదు. ఆ రోజుల్లోనే దాని విలువ ఎంత అంటే కింద రాయబడి ఉంటుంది, ఇంచుమించు 160 రూపాయలని. 200 దేనారాలకు అమ్మొచ్చు అని అంటారు. అంటే ఇక్కడ మనం గమనిస్తే ఆమె ఎంత విలువ కలిగిందో తీసుకొచ్చి ఆయన తల మీద పోసింది. అత్తరు బుడ్డి తీసుకొచ్చి పోసిన తర్వాత అక్కడ ఉన్నవారు అందరూ అప్పటి వరకు సాధారణంగా కూర్చుని ఉన్నారు. ఎప్పుడైతే అత్తరు బుడ్డి పగలగొట్టబడిందో ఆ ఇల్లు వాసనతో ఉంటుందా? అత్తరు వాసనతో మామూలుగా ఉంటుందా? చెప్పాలి. ఇక్కడ మనం గమనిస్తే మన ఇంట్లో ఏదైనా సీసా పగిలింది అనుకోండి, సెంటు సీసా, ఎన్ని రోజులు ఉంటుంది ఆ వాసన? కొన్ని రోజుల పాటు ఇల్లు ఊడుస్తున్నా కడుగుతున్నా వాసన ఉంటానే ఉంటుంది. ఆ రోజున మిక్కిలి విలువ కలిగిన అత్తరు బుడ్డిని ఆమె తీసుకొచ్చి పగలగొట్టి ఆయన తల మీద పోసింది. అందరూ అనుకుంటున్నారు, అక్కడ ఉన్న వాళ్ళు కొందరు ఉన్నారు, ఇస్కరియోతు యోధా అని ఆయన శిష్యుడు కూడా అంటాడు, ఎందుకు ఇంత నష్టం? దీనిని అమ్మి బేదలకి ఇవ్వచ్చు కదా. ఎంతసేపు ఆయన ఆలోచన ఏంటంటే, విలువ కలిగింది ఖరీదైంది వేస్ట్ అయిపోయింది అనుకుంటున్నాడు. కానీ ఆయన ఏమన్నాడు తెలుసా? ఇది నా భూస్థాపన నిమిత్తం ముందుగా ఈమె చేసింది. ఈమె గురించి ఎవరు ఎప్పుడు మాట్లాడతారో, ఎక్కడ మాట్లాడతారో ఈమె గురించి జ్ఞాపకార్థంగా ఇది రాయబడుతుంది గ్రంథంలో అని సెలవిచ్చారు. ఈరోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో మనం దేవుని కొరకు ఏ విలువైన కార్యాలు చేయగలుగుతున్నాం? నీతిమంతులుగా మార్చబడాలని ఆశపడుతున్నాం, నీతిమంతులను జ్ఞాపకం చేసుకుంటే ఆశీర్వాదం అని వింటున్నాం. మరి దేవుని కొరకు ఏ విలువైన కార్యాలు చేయగలుగుతున్నాం?
ఒక పూట దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేయడానికి చేయగలుగుతున్నామా? ఒక పూట దేవుని సన్నిధిలో కనబడడానికి ఇష్టపడగలుగుతున్నామా? కుటుంబం అంతా కలిసి కుటుంబ ప్రార్థన చేసుకోవడానికి ఇష్టపడగలుగుతున్నాం. విలువైనవి ఇవన్నీ. దేవుని సన్నిధిలో కనబడుట విలువైనది, ఆయన సన్నిధిలో కూర్చోవడం విలువైనది, కుటుంబంగా కూడుకోవడం విలువైనది. ఇవన్నీ చేయడానికి మనకు వీలు లేదే. పరలోకం కావాలి, నిత్యత్వంలో నేను అడుగు పెట్టాలి, పునాదులు కలిగిన పట్టణంలో నేను కూడా పాలి భాగస్తురాలుగా మార్చబడాలి అని ఎన్నో విధాలుగా ఆశపడుతున్నాం. దేవుని కొరకు మనం ఏం చేయగలుగుతున్నాం? ఈమె చేసింది తనకు కలిగినదంతా తీసుకొని వచ్చి, తనకు కలిగినదంతటిని పోగు చేసుకుని వచ్చి, ఆ ఇంటివారు ఆయనకి ఏమాత్రం అక్కడ కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చినట్టుగా కానీ, తుడుచుకోవడానికి టవల్ ఇచ్చినట్లుగా కానీ ఏమి చేయలేదు అని తర్వాత రాయబడి ఉంటుంది. కానీ ఈమె అక్కడికి వచ్చి అత్తరు బుడ్డిని పగలగొట్టిందండి. అంటే తనకి ఏదైతే విలువైంది అనుకుందో అది పగలగొట్టబడి ఆయనకు అప్పగించింది. ఈ రోజున దేవుని సన్నిధిలో ఉన్న మనకు విలువైంది ఏది దేవునికి ఇవ్వగలుగుతున్నాం? విలువైందంటే మీరు అనుకోవచ్చు డబ్బేమో, విలువైందంటే మీరు అనుకోవచ్చు బంగారం వెండి ఏదైనా అడుగుతున్నారేమోనని. కానీ విలువైనది మనం ఆయనకి ఇవ్వవలసింది ఏంటో చెప్పనా? సమయము విలువైనది. వినండి మీరు జాగ్రత్తగా. పోయిన సమయాన్ని ఎవరైనా తీసుకురాగలుగుతారా? 10 సంవత్సరాలు వయసు పెరిగింది, 10 సంవత్సరాల వయసు తగ్గాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా అవుతుందా? ఎంత ప్రయత్నించినా కాదు. విలువైనది ఏదైనా ఉందంటే అది సమయం. దేవుని సన్నిధిలో సమయాన్ని మనం పోగొట్టుకోకూడదు. దేవుని సన్నిధిలో సమయాన్ని మనం వృధా చేయకూడదు. దేవుని సన్నిధిలో సమయాన్ని మనం వ్యర్థపరచకూడదు. ప్రతిరోజు దేవుని సన్నిధిలో సమయానికి మనం ఆయనకు కనబడే వ్యక్తులుగా, సాగిలపడే వ్యక్తులుగా, ఆయన సన్నిధిలో అంగలార్చే వ్యక్తులుగా మనం మార్చబడాలి. ఆమె చేసింది అదే. దానివలన ఆమె గురించి ఈరోజు మనం చెప్పుకోగలుగుతున్నాం. విలువ కలిగిన కార్యాలు ఆమె చేసింది, ఘనమైన కార్యాలు ఆమె చేసినది, ఆయన కొరకు సమస్తాన్ని అప్పగించుకున్న కార్యాలు మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున మనము విలువ కలిగిన వ్యక్తులుగా మన క్రియలు మార్చబడాలి. విలువ కలిగినగా మన పద్ధతులు మార్చబడాలి. విలువ కలిగిన ఒక దేవుని కోసం ఏదైనా సరే చేయగలిగే వ్యక్తులుగా మన హృదయాలు ప్రేరేపించబడేట్లు మనం మార్చబడదుముగాక. ప్రతిరోజు దేవుని సన్నిధికి వెళ్తున్నా వస్తున్నా, దేవుని సన్నిధిలో పాటలు పాడుతున్నా వస్తున్నా, దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నా వస్తున్నా, మన క్రియలు ఎలా ఉన్నాయి? దేవునికి ఇష్టమైన ఉండాలి. అందరూ అంటున్నారు నష్టం 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 అని. కానీ యేసుక్రీస్తు ప్రభువు ఏమన్నా తెలుసా? ఈమె నా భూస్థాపన నిమిత్తం ముందుగా ఈ కార్యక్రమం చేసింది అని ఆయన పలుకుతున్నాడు. ఈమె గురించి ఎవరు మాట్లాడినా జ్ఞాపకార్థంగా చేర్చబడతాయి. నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట్టే ఆశీర్వాదకరం. ఆమె చెప్పండి. రెండో మాట మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి. రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయం 36వ వచనం. త్వరగా చూడండి. రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయం 36వ వచనం చూడండి. నా నామమును అక్కడ ఉంచుటకు నేను కోరుకొనిన పట్టణమైన యెరూషలేములో నా ఎదుట ఒక దీపము నా సేవకుడైన దావీదునకును ఎల్లప్పుడును అతని కుమారునికి ఒక గోత్రం ఇచ్చేదను. నా సేవకుడైన దావీదు ఇశ్రాయేలుకి దీపంగా ఉన్నాడు. వినండి ఈ మాటను జాగ్రత్తగా. రెండోది మనం వింటున్నాం, నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటే ఆశీర్వాదం. నీతిమంతులు ఎల్లప్పుడూ ఆయన జ్ఞాపకాలు ఉంటారు, నిత్యం ఆయన జ్ఞాపకాలు ఉంటారని చదివాం కీర్తన గ్రంథంలో. ఇందాక మనం చదివిన మొదటి మాటలో గమనిస్తే, ఎక్కడ నీతిమంతులు ఉంటారో అక్కడ క్రియలు ఉంటాయి. ఎక్కడ నీతిమంతులు ఉంటారో అక్కడ ఆయన గురించిన కార్యాలు విస్తరించబడతాయి. ఎక్కడ నీతిమంతులు ఉంటారో వారు ఖర్చు చేయడానికైనా వెనకాడరు, కష్టపడడానికైనా వెనకాడరు, దేవుని కోసం పానార్పణంగా పోయబడడానికైనా వెనకాడరు నీతిమంతులకు ఉన్నవాళ్ళు. అట్టి వారిని జ్ఞాపకం చేసుకున్నట్టు ఆశీర్వాదం. నీతిమంతులు క్రియల్లో కనబడతారు, నీతిమంతులు వాళ్ళు మాట్లాడే మాటల్లో కనబడతారు, నీతిమంతులు వాళ్ళు నడిచే నడకను బట్టి కూడా తెలుసుకోగలుగుతారు. ఇక్కడ రెండవ మనం చదువుతున్నాము, దేవుడే మాట్లాడుతున్నాడు. ఇదిగో యెరూషలేములో ఇశ్రాయేలుకు దీపముగా ఉన్నాడు. ఎవరైనా? దావీదు. దావీదు దీపముగా ఉన్నాడు కదా. అలాంటి దీపముగా ఉన్న దావీదు సంతానానికి నేను ఒక స్వాస్థ్యాన్ని ఇవ్వబోతున్నా, గోత్రాన్ని ఇవ్వబోతున్నా. మరొకసారి చదవండి ఆ మాట.
నా నామమును అక్కడ ఉండుటకు నా నామమును అక్కడ ఉండుటకు నేను కోరికనిన పట్టణం నేను కోరుకొనిన పట్టణమైన యెరూషలేములో నా ఎదుట ఒక దీపం యెరూషలేములోనే నా ఎదుట ఒక దీపం. ఆయన దావీదు నా సేవకుడైన దావీదునికి ఎల్లప్పుడూ ఉండదు. నా సేవకుడైన దావీదుకి ఒక నెల ఉండినట్లుగా, 10 రోజులు ఉండినట్లుగా, 1 సంవత్సరం ఉండినట్లుగా రాయబడి ఉందా? ఎల్లప్పుడూ అందరు చెప్పండి, ఏమని రాయబడి ఉంది? ఎల్లప్పుడూ ఎల్లప్పుడు ఉండుటకు అతని కుమారునికి ఒక గోత్రం ఇచ్చేదను. అతని కుమారునికి నేను ఒక గోత్రాన్ని ఇవ్వబోతున్నాను. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఆమేన్. ఈ రోజున దేవుని సన్నిధిలో నీతిమంతులను జ్ఞాపకం చేసుకుంటే మనం ఆశీర్వదించబడతాం. దానికి నీతిమంతుని క్రియలు ఉండాలి, నీతిమంతుని కార్యాలు ఉండాలి. ఇక్కడ రెండోది మనం చూస్తున్నాం, దావీదుని బట్టి దేవుడు అంటున్నాడు తన కుమారుడికి ఒక గోత్రాన్ని ఇస్తానని. దావీదు గురించి ఒక మాట అంటాడు, దావీదు యెరూషలేముకు ఒక దీపం. దీపం వెలిగిస్తుందా, చీకటి చేస్తుందా? ఈ రోజున దావీదు దేవుని దృష్టిలో ఎలా ఉన్నాడో తెలుసా? అతడు వెలుగుతున్నాడు, అనేకులకు వెలిగించే వ్యక్తిగా మార్చబడ్డాడు. ఈరోజు దావీదు నీతిమంతుడేగా. దావీదు గురించి దేవుడు ఒక మాట అంటాడు, అతడు నా హృదయానుసారుడు, అతడు నా చిత్తమంతయు నెరవేర్చేవాడు. ఇదిగో దావీదు, నేను కోరుకున్నవాడు నీవే అని అంటాడు సమూయేలు గ్రంథంలో. ఈ మాటలు వింటున్న మనం నీతిమంతుల్ని జ్ఞాపకం చేసుకున్న ద్వారా మనకు ఒక గోత్రాన్ని దేవుడు ఇస్తున్నాడు. లోకంలో కూడా గోత్రాలు ఉంటాయి. పూజలు చేసేటప్పుడు కానీ, గుడిలో ఏదైనా అర్చన చేసేటప్పుడు అంటుంటారు పలానా గోత్రం అని. ఆ విధంగా ఆ రోజుల్లో ఇశ్రాయేలు ప్రజలకు దీపముగా ఉన్న దావీదుని ఒక గోత్రంగా చేసి, ఇదిగో తన కుమారుడికి నేను గోత్రాన్ని ఇస్తానన్నాడు. అంటే దీన్ని బట్టి మీకు అర్థం విషయంలో ఒక మాట చెప్తాను. ప్రార్థన చేసే ఒక వ్యక్తి, ప్రార్థన చేసే కుటుంబంలో ఉన్న ఒక వ్యక్తి చనిపోవచ్చు, కానీ అతను చేసిన ప్రార్థన ద్వారా కానీ, అతని నీతి క్రియల ద్వారా కానీ, అతను చేసినటువంటి మంచి కార్యాల ద్వారా కానీ, అతను చేసినటువంటి యథార్థ నడవడికను బట్టి కానీ తన కుటుంబాన్ని దేవుడు మర్చిపోడు. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఒక నీతిమంతుని ద్వారా ఆ కుటుంబం ఆశీర్వదించబడుతుంది. ఆ నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్న ద్వారా ఎవరెవరు జ్ఞాపకం చేసుకున్న వారందరూ ఆశీర్వదించబడుతున్నారు. ఈరోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో దావీదుని బట్టి సొలొమోనుని ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. సొలొమోను అప్పటికి నేనేమి దాన ధర్మాలు చేశానయ్యా, నేనేదో పుణ్యకార్యాలు చేశానయ్యా, నేనేదో నా బలాన్ని బట్టి, నాకున్నటువంటి ధైర్యాన్ని బట్టి, నాకున్న బలగాన్ని బట్టి ఇవన్నీ సంపాదించాను అనట్లా. కానీ దావీదుని బట్టి అంటున్నాడు దేవుడు, ఇదిగో నీ కుమారుడికి నేను ఒక స్వాస్థ్యాన్ని ఇస్తా, నీ కుమారుడికి నేను ఒక గోత్రాన్ని ఇస్తా అని అంటున్నాడు. ఈరోజు నీ మాటలు వింటే, ఈరోజు నీ మాటలు వింటున్న మనం నీతిమంతుని జ్ఞాపకం చేసుకోకుండా ఉండలేం. నీతిమంతుల గురించి తలంచుకోకుండా మనం ఉండలేము. ప్రతిరోజు మనం ప్రార్థించినప్పుడు కొన్నిసార్లు అంటాం కదా, అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా. వారు చనిపోయారు కదా, వారి పేర్లు ఎలా ఎత్తుతున్నాం అంటే, వారు చనిపోయినప్పటికీ కూడా వారు నీతిమంతులుగా ఉన్నారంటే దేవుని దృష్టిలో జీవించినట్టే. ఈరోజు నీతిమంతులుగా ఉన్నవారు దేవుని దృష్టిలో జీవించే ఉంటున్నారు. నీతిమంతులుగా ఎవరు ఉంటారో మనం అనుకుంటాం, అయ్యో విడిచిపెట్టి వెళ్ళిపోయారండి, దూరం చేసి వెళ్ళిపోయారండి, అన్యాయం చేసి వెళ్ళిపోయాడండి అని అంటుంటారు. కానీ దేవుని దృష్టిలో వారు నీతిమంతులుగా ఉన్నంత వరకు వారిని జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదకరంగానే మార్చబడుతుంది. ఆమెను చెప్పండి. ఈ రోజున మీకు జ్ఞాపకం చేసుకున్న మరొక మాట ఏంటంటే, మనము నీతిమంతులను జ్ఞాపకం చేసుకోవడం అని అంటే, నీతిమంతులను జ్ఞాపకం చేసిన వారి క్రియలు మొదటిది. ఆ స్త్రీకి చేసిన క్రియలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. రెండవది దావీదు చేసిన కార్యాలు. దావీదు చేసిన ఆ కార్యాలను బట్టి దావీదు సొలొమోనుని జ్ఞాపకం చేసుకొని, ఇదిగో దావీదు, నిన్ను బట్టి నీ కొడుకుని నేను ఒక గోత్రంగా ఎంచుతున్నా, నిన్ను నా ఎదుట యెరూషలేముకు దీపంగా చేశా, నీవు అనేకులు వెలిగించే వ్యక్తిగా ఉండాలి. ఈ రోజున మనము లేదంటే నా ఇంట్లో వరకు నేను వెలుగుతానండి, నా కుటుంబం వరకు నేను వెలుగుతాను అనుకుంటుంటాం. మన ద్వారా అనేక దీపాలు వెలిగించబడును గాక. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఈ రోజు ఈ మాటలు వింటున్న మీ ద్వారా మీ రక్త సంబంధికులు రక్షించబడుదురు గాక, మీ కుటుంబం రక్షించబడును గాక, మీ ఆత్మీయ జీవితం వెలిగించబడును గాక. మీరు అనుకోవచ్చు, నేను ఒక్కనే కదండి, నా వల్ల ఏమవుతుందని. మీ ఒక్కని ద్వారానే అనేక ప్రాంతాలు కదిలించబడేట్లు దేవుడు చేయను గాక. మరొక మాట మీకు చూపిస్తాను చూడండి. అపొస్తలుల కార్యాల గ్రంథం 10వ అధ్యాయం 4వ వచనం రాయబడిన మాట ఒకసారి చూడండి. అపొస్తలుల కార్యాల గ్రంథం 10వ అధ్యాయం 4వ వచనంలో
అక్కడ ఒక వ్యక్తి ఉంటాడు శతాధిపతి. అతడు దూత వైపు తేరి చూచి అతడు దూత వైపు తేరు చూచి భయపడి ఆ, ప్రభువా ఆ, ఏమని అడిగెను. 4వ వచనం చదువుదాం. ఆ, అతడు దూత చదవండి. అతడు దూత వైపు తేరి చూచి ఆ, భయపడి ఉమ్. ప్రభువా ఏమని అడిగెను. ఆ. అందుకు దూత నీ ప్రార్థనలను ఈ మాట మనం ధ్యానం చేయాలి. అందుకు దూత చెబుతున్న మాట, నీ ప్రార్థనలను నీ ప్రార్థనలను నీ ధర్మ నీ ధర్మ కార్యములను కార్యములను దేవుని సన్నిధికి దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. జ్ఞాపకార్థముగా చేరేవి. గట్టిగా ఆమె చెప్పండి. ఈ రోజున జ్ఞాపకార్థంగా చేరాలంటే మనలో ఏముండాలి? మూడవదిగా అక్కడ చదివాం కదండి, ఏముండాలి మనకి? ప్రార్థన ఉండాలి. ఈ 2 చేసేవారిగా మీరు మార్చబడుదురుగాక. కొంతమంది ప్రార్థన చేయరు, ధర్మకార్యాలు బాగా చేస్తారు. కొంతమంది ధర్మకార్యాలు చేయరు, ప్రార్థన చేస్తారు. కానీ ప్రార్థన చేయాలి, ధర్మకార్యాలు కూడా చేయాలి. ఎందుకో తెలుసా? ఈ ఇటలీ పటాలం అనబడిన పటాలంలో శతాధిపతి అని ఒక కొర్నేలి ఉన్నాడు. ఆ కొర్నేలి ప్రతిరోజు అంట తన ఇంటి వారందరి కొరకు ప్రార్థన చేసేవాడు. గట్టిగా ఆమె చెప్పండి. శతాధిపతి కదండి, తనకేం అవసరం ప్రార్థన చేయాల్సిన పని? ఈ రోజున మనం రోజుకు ఒక 500 రూపాయలు సంపాదించి పని ఉంటేనే ప్రార్థన చెయ్యం. ఒక 500 రూపాయలు సంపాదిస్తున్నాం అని అనుకుంటే చాలు, నాకెందుకండి ప్రార్థన, నేను కష్టపడట్లేదా, నాకెందుకండి ప్రార్థన, దేవుడేమన్నా నాకు పని ఇచ్చాడా, దేవుడేమన్నా నాకు ఆకాశం డబ్బులు కురిపించాడా, దేవుడేమన్నా నా ఇంటి ముందు డబ్బులు మొలిచి చెట్టుని పెట్టాడా అని అంటుంటాం. కానీ ఇటలీ పటాలం అనబడిన పటాలంలో ఒక శతాధిపతి ఉన్నాడు. అతని కింద 100 మంది పనులు ఉంటారు. రమ్మంటే వస్తారు, వెళ్ళమంటే వెళ్తారు. అలాంటి వ్యక్తికి ప్రార్థన చేసినంత అవసరం ఉంది? తనకైనా అప్పులు ఉన్నాయా, తనకైనా తిప్పలు ఉన్నాయా, తనకైనా సమస్యలు ఉన్నాయా, తనకైనా బాధ ఉందా, తనకేమైనా రోగం ఉందా? ఏమీ లేదు. కానీ తను రోజు తన ఇంటి వారందరి కొరకు ఏం చేస్తున్నాడండి? తన ఇంటి వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఒకసారి పైన 2వ వచనం కానీ చదవండి ఒకసారి. అతడు తన ఇంటి వారందరితో కూడా ఇక్కడ ఆగండి ఒకసారి, మరొకసారి చదవండి ఆ మాట. అతడు తన ఇంటి వారందరితో కూడా అతడు శతాధిపతి అనే అతడు 100 మంది తన కింద పనిచేసే వ్యక్తి కలిగిన ఒక వ్యక్తి అనే అతడు ఎవరితో కూడా కలిసండి? తన ఇంటి వారి అందరితో కూడా కలిసి ఏం చేస్తున్నాడు? దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, దేవుని యందు భయభక్తులు కలిగి ప్రజలకు బహుధర్మం చేస్తా ఉన్న వ్యక్తి దగ్గరికి దేవుని దూత దిగి వచ్చి మాట్లాడడం మొదలు పెట్టాడు. ఆమె చెప్పండి. ఈ రోజున ఈ కార్యాలు మనలో ఉన్నాయా? నేను ఆశీర్వదించబడాలి ప్రభువా, నన్ను ఆశీర్వదించు దించు దించు అని ఎంతకాలం మొర్రబెట్టినా, ప్రాధేయపడినా, కేకలు వేసినా ఏ రకమైన ప్రయోజనం కలగట్లా. దానికి కారణం ఏంటంటే ఆశీర్వదించు దించు దించు అంటున్నాం, కానీ దానికి మూలం ఎక్కడుందో మనం పట్టుకోలేకపోతున్నాం. ఇప్పుడు ఒక వ్యక్తి ఏదైనా పెడతాడు, ఫలానా బంపర్ ఆఫర్ అని పెడతాడు. పెట్టిన వ్యక్తి ఏమంటాడు తెలుసా? అదొకటే చూస్తారు, కింద ఏం రాస్తాడు? షరతులు వర్తిస్తాయి అని రాస్తాడు. అంటే పైన ఒక ఆఫర్ కనబడుతుంది, అదొకటే చూస్తాం. 10 రూపాయలకి ఈ ఆఫర్ వస్తుందా, 100 రూపాయలకి ఇది వస్తుందా అని అనుకుంటాం. కానీ కింద ఏం రాస్తాడు తెలుసా? కండిషన్స్ అప్లై, అంటే షరతులు వర్తిస్తాయి. ఆ మాట చెప్పగానే అది చూడరు. అక్కడికి వెళ్ళిన తర్వాత అయ్యా 10 రూపాయలకి ఇది ఇస్తానన్నావు కదంటే, కాదండి ఇదిగో షరతులు వర్తిస్తాయి, మీరు ఇది కలిగి ఉండాలి, మీరు ఇది తీసుకురావాలి, ఇంతమందితో షూరిటీ పెట్టించాలి, ఇంతమందితో ఇది చేయాలి. ఇవన్నీ ఉంటే తెలిసి ఇక్కడికి వచ్చేవాళ్ళం కాదు కదయ్యా. మరి అవన్నీ ఉంటే ముందే చెప్తే మనిషి అక్కడికి వెళ్ళడుగా. అందుకని ముందుగా చూపిస్తాడు ఆశలు కలిగించే మాటలు. కానీ ఈ శతాధిపతి ఏం చేస్తున్నాడంటే ఈ లోకానికి సంబంధించినటువంటి వాటి వైపు పరుగులు తీయట్లా. తన ఇంటి వారి అందరితో కూడా కలిసి ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాడు, ప్రజలకు బహుధర్మాలు చేస్తున్నాడు. ఆమె చెప్పండి. ఈ రోజున మన ఇంటి వారి అందరితో కలిసి ప్రార్థన చేస్తున్నామా? ఒకసారి ఆలోచించండి. ఎవరికి వారే ఇంటి వారు అందరితో కలిసి ప్రార్థించగలుగుతున్నామా? నన్ను ఆశీర్వదించయ్యా దించయ్యా అంటున్నాం. నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట్టే చెప్పండి, అందరు చెప్పండి. నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట్టే ఆశీర్వాదం కలగాలంటే మొట్టమొదటిదిగా మనము క్రియలు చేసేవారిగా ఉండాలి. మన క్రియలు ఎదుటివారికి నొప్పించేవిగా కాదు, మన క్రియల ద్వారా ఎదుటివారి మనసు మార్చగలిగేటట్లుగా, మన క్రియల ద్వారా ఎదుటివారు మనల్ని ప్రేమించేటట్లుగా, మన క్రియల ద్వారా వారు దేవుని తెలుసుకునేటట్లుగా మన క్రియలు మార్చబడాలి. అక్కడ మనం గమనించిన ఒకే ఒక వ్యక్తి తన క్రియల ద్వారా ఆ ఇల్లంతా అత్తరవాసంతో నింపబడింది.
ఈ రోజున మన ఇల్లంతా దేవుని సువాసన కలిగిన రక్షణ సువాసనతో నింపబడును గాక. రెండవదిగా అక్కడ కనబడుతున్న మనం చూసాము, దావీదు దీపముగా ఉన్నాడు. ఆ దావీదుని బట్టి ఎవరిని దీవిస్తానన్నాడు? గోత్రంగా తన కుమారుడిని దీవిస్తానన్నాడు. ఈ రోజున మన ద్వారా మనం ఒక్కడం దీవించబడడం కాదు, మనం వెలుగుగా మార్చబడితే మన ద్వారా మన పిల్లలు దీవించబడాలి. ఇక్కడ మూడోదిగా మనం చూస్తున్నాం, కొర్నేలి తన ఇంటి వారందరితో కూడా ప్రార్థన చేస్తున్నాడా? తను ఒక్కడే వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడా? ప్రార్థన చేసిన కొర్నేలి దగ్గరికి ఎవరు దిగొచ్చారు? దూతలు దిగొచ్చి మాట్లాడుతున్నాయి, కొర్నేలి నీ ప్రార్థన వినబడినది, నీ ధర్మ కార్యాలు ఎక్కడ రాయబడ్డాయి? జ్ఞాపకార్థంగా దేవుని దగ్గర నీవు చేసిన ప్రతిదీ జ్ఞాపకార్థంగా రాయబడింది. ఈ రోజున మనం చేసే ప్రతిదీ ఆయన సందులో జ్ఞాపకార్థంగా రాయబడుతుంది అన్నదానికి ఒక నిదర్శనం ఇక్కడ కనబడుతుంది. ఒకవేళ మీరు అనుకోవచ్చు, ఏమోలండి నేను ప్రార్థన చేసిన దేవుని తెలుసా, నేను పాడుకున్నానో పాట పాడాను లేదో దేవుని తెలుసా, నేను ఎంతగా దాన ధర్మాలు చేశాను దేవుని తెలుసా అని అనుకుంటుంటారు. కానీ ప్రతీది దేవుని సందులో జ్ఞాపకార్థ గ్రంథంలో రాయబడతాయి. ఈ రోజున మనం ఆ విధమైనటువంటి గ్రంథంలో రాయబడే వారికి మార్చబడితే ఆశీర్వదించబడతాం. కొర్నేలీలు ఆశీర్వదించబడింది అతను చేసిన తన ఇంటి వారందరితో కలిసి చేసిన ప్రార్థన ద్వారా. సొలొమోను ఆశీర్వదించబడ్డాడు దావీదు దీపంగా ఉన్న ఆ కాడాన్ని బట్టి. ఆ స్త్రీ తను అక్కడ చేసిన కార్యం బట్టి వాళ్ళందరూ కూడా సువాసన చేత నింపబడ్డారు. ఈ రోజున ఈ కార్యాలు బిడ్డల జీవితాల్లో జరుగును గాక. చివరికి ఒక మాట మీకు చదివించి ముగిస్తాను చూడండి. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం. ఈ మాట చదివి మీరు బైబిల్ మూసేయండి. ఇంకా సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం చూడండి త్వరగా. నేను అతనికి తండ్రినై యుందును. ఈ మాట చదవండి అందరూ, ఆమె చెప్పండి. దావీదుతో దేవుడు అంటున్న మాట, నేను తండ్రినై ఉంటాను. గట్టిగా ఆమె చెప్పండి. చివరికి మరొకసారి తీసిన వాళ్ళు ఇంకొకటి చదవండి. 7:14. నేను అతనికి తండ్రినై యుందును, అతడు నాకు కుమారుడై యుండును. నేను అతనికి తండ్రినై ఉంటా. దావీదు, ఇదిగో నేను అయిపోతుంది, నా జీవితం అయిపోయింది, నేను చేసిన యుద్ధాలు అయిపోయినాయి, నా ఒంట్లో ఓపిక అయిపోయింది, నా శక్తి క్షీణించిపోయింది, నా ఆరోగ్యం తగ్గిపోయింది, నా చర్మం ముడతలు పడిపోయింది, నా ఒంట్లో ఓపిక సన్నగిల్లిపోయింది, ఇక నా పని అయిపోయింది అనుకుంటున్నావా దావీదు? నీ కుమారుడు ఏమైపోతాడని చెప్పి కంగారు పడుతున్నావా? నీ కుమారుడికి నేను తండ్రిగా ఉండబోతున్నాను. గట్టిగా ఆమెను చెప్పండి. ఈ రోజున నీవు నీతిమంతుడిగా జీవిస్తే, నీ ఇల్లు రక్షణ గుర్చిన సువాసన వెదజల్లి అత్తరు చేత నింపబడితే, నీ ఇంట్లో దేవుని దీపం వెలిగించబడితే, నీ ఇంట్లో ప్రతిరోజు ఇంటి వారందరితో కూడా ప్రార్థనలు నువ్వు చేయగలిగితే, నా దేవుడు మాట్లాడుతున్న మాట, నీకు తండ్రిగా ఆయన ఉండబోతున్నాడు. గట్టిగా ఆమె చెప్పండి. ఆయన తండ్రిగా ఉండాలంటే 3 కార్యాలు నువ్వు చేయాలి. నీతిమంతునికి కలిగే ఆశీర్వాదాలు వింటున్నావు, నీతిమంతునికి కలిగే ఆశీర్వాదాలు ప్రతిరోజు చూస్తున్నావు, ధ్యానిస్తున్నావు, నీతిమంతుని జ్ఞాపకం చేసుకోండి ఆశీర్వాదం వింటున్నావు. కానీ 3 విషయాలు, నీకు ఆయన తండ్రిగా ఉండాలి అని అనుకుంటే, నీవు ఆయన బిడ్డగా మార్చబడాలని అనుకుంటే, నీ ఇంట్లో ఎప్పుడు కూడా పరిమళ వాసన ఉండాలి. గట్టిగా ఆమె చెప్పండి. నీ ఇంట్లో మొట్టమొదటిగా పరిమళ వాసన ఉండాలి. రెండవదిగా నీ ఇంట్లో నీవు దీపంగా మార్చబడాలి. మూడవదిగా నీ ఇంట్లో ఏముండాలో తెలుసా? నీ ఇంటి వారందరితో కలిసి ఒక్కడవే ఏడ్చుకుంటూ ప్రార్థన చేస్తున్నావు అనుకోకండి. నీ ఇంటి వారందరూ కూడా ప్రార్థనలో కూడుకోబోతున్నారు. ఆమె చెప్పండి. నీ ఇంటి వారందరూ కూడా ప్రార్థనలో ఎదగబోతున్నారు. ఆమె చెప్పండి. చివరిగా ఇలా చేస్తే ఆయన ఏమన్నాడు తెలుసా? ఇక మీదట ఇప్పటివరకు నేను వంటను అనుకుంటున్నావు, నా బిడ్డలకి ఎవరు లేరని అనుకుంటున్నావు, నా ఇంటికి ఎవరు పట్టించిన వాళ్ళు లేరని అనుకుంటున్నావు, కానీ నేనే నీకు తండ్రిగా ఉండబోతున్నాను. గట్టిగా ఆమె చెప్పండి. ఇంటికి దేవుడు తండ్రిగా ఉండునుగాక. ఈరోజు ఈ మాటలు వింటున్న మన జీవితంలో నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట్టే ఆశీర్వాదం అని వింటున్నాం కదా. మన ఇంట్లో ప్రతిరోజు పరిమళ వాసన, రక్షణ గురించిన సువాసన ఉందా? మన ఇంట్లో ఆయన దీపంగా మనం మార్చబడుతున్నామా? మన ఇంట్లో కుటుంబం అందరితో కలిసి ప్రార్థన చేయగలుగుతున్నామా? ఇవి చేయగలిగితే, ఈ 3 విషయాలు మీ ఇంట్లో ఉంటే నీతిమంతుని జ్ఞాపకం చేసుకునే ఆశీర్వాదమే. అప్పుడు ఆయన అంటాడు, నేనే నీకిక ఎలా ఉంటాను? తండ్రిగా నేను ఉండబోతున్నాను. గట్టిగా ఆమె చెప్పండి. అలా ఉండాలని నీవు ఆశపడగలిగితే, ఒక్క క్షణం అలా ఉండాలని నీవు కోరుకోగలిగితే, ఈ దినానైనా ఈ క్షణమైన ఒక చిన్న మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఇలాగేనంట, ఒక తండ్రి
తన పిల్లోడిని తీసుకొని పడవ ప్రయాణం చేస్తూ వెళ్తున్నాడు. వినండి ఈ మాట అందరు జాగ్రత్తగా. ఒక తండ్రి తన పిల్లాడిని తీసుకొని పడవ ప్రయాణం చేసి వెళ్తాకి సిద్ధమయ్యాడు. ఆ పడవ ఎక్కుతాకి టికెట్లు తీసినప్పుడు చెప్తున్నారు, అయ్యా మీరు పడవలో వెళ్ళేప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళండి. ఒకవేళ నీటిలో మీరు ఎవరైనా చేతులు పెట్టారా, ఆ నీటిలో మొసళ్ళు ఉన్నాయి, మీరు ఎవ్వరు చేయి పెట్టినా మీకు ప్రమాదం, ఎవ్వరు నీటిలో చేయి పెట్టొద్దు, ఎంతవరకు సాధ్యమంత దూరంగా ఉండండి నీటికి అని చెప్పారు. తర్వాత టికెట్లు తీసిన దగ్గర చెప్పారు, వాడ ఎక్కుతున్నప్పుడు నావికుడు చెప్పాడు పడవ నడిపే వ్యక్తి కూడా, అయ్యా మీరు జాగ్రత్తగా మీకు ఇచ్చినటువంటి సీట్లో కేటాయించిన సీట్లో కూర్చోండి, నీటిలో ఎవ్వరు కూడా చెయ్యి పెట్టడం కానీ అలాంటి పనులు చేయకండి, ఎందుకో తెలుసా మొసళ్ళు తిరుగుతున్నాయి, దాని ద్వారా మీకు ప్రమాదం, ఓడలో ఉన్న వాళ్ళ పడవలో ఉన్న వాళ్ళందరికీ ప్రమాదం అని చెప్తే సరేనని చెప్పి అందరూ ఎవరికి కేటాయించిన సీట్లో వాళ్ళు కూర్చున్నారు. ఆ పిల్లోడు నీటిలో వెళ్తున్న పడవని చూస్తున్నాడు. పడవ వెళ్తూ ఉండగా నీరు ఇలా పాయలుగా విడిపోతున్నట్టుగా చూస్తున్నాడు. చూస్తూ అన్నాడు, నాన్న ఆ పాయలుగా విడిపోతున్న నీళ్ళ దగ్గరికి ఒకసారి నేను వెళ్ళి చూస్తానంటే, అయ్యా వద్దురా, మనం టికెట్ తీసిన దగ్గర చెప్పారు ఈ నీటిలో మొసళ్ళు ఉన్నాయి జాగ్రత్త అని. మనం పడవ ఎక్కుతున్నప్పుడు నావికుడు చెప్పాడు ఈ నీటిలో మొసళ్ళు ఉన్నాయి, ఏమాత్రం మీరు నీటిలో చెయ్యి కానీ నీళ్ళ దగ్గర కానీ వెళ్ళొద్దని చెప్పాడు, వెళ్ళకూడదురా అంటే చాలాసేపు బతిలాడాడు. నాన్న కొంచెం నేను వెళ్ళి చూస్తాను, ఇదిగో పడవ ఆ మూల మీద నుంచో నేను చూస్తా కొంచెం సేపు నేను ఆస్వాదిస్తానంటే, ఆ తండ్రి పిల్లోని బాగా ప్రేమించి, తల్లి కూడా లేదని చెప్పి బాగా ప్రేమించి, సరేనయ్యా నీళ్ళ దగ్గరికి మాత్రం వెళ్ళొద్దు, దూరంగా ఉండి నిలబడి చూడంటే అక్కడ నిలబడి చూస్తున్నాడు. దూరంగా ఉండి నిలబడి చూస్తున్నాళ్లే అనుకుని ప్రతి క్షణం ఆ బిడ్డని కంటికి రెప్పలా కాపాడుదల చూస్తున్నాడు. నా బిడ్డ నీటి వైపు చేయి పెడతాడేమో అని జాగ్రత్తగా చూస్తున్నాడు. తండ్రి చూసినంత వరకు ఆ బిడ్డ నీటిలో చేయి పెట్టలా. ఎప్పుడైతే తండ్రి నా బిడ్డ బాగానే ఉన్నాడని కొంచెం అటు తిరిగాడు, ఇంతలో ఒక పెద్ద కేకేసింది, నానా నా చెయ్యిని ముసలు కొరికేస్తుంది, నా చేతిని ముసలు కొరికేస్తుంది. ఒక కేక వినగానే తండ్రి గుండెలు బద్దలైపోయినాయి, అల్లాడిపోయి ఇక నా బిడ్డను ఎలా కాపాడుకోవాలని చెప్పి వెళ్ళి చెయ్యి లాగుతుంటే రావట్లా, ముసలి నోట్లో పడింది, అది అరుస్తున్నాడు, నొప్పి అని బాధని కేకలేస్తున్నాడు. ఈ లోపు ఓడలో ఉన్న వాళ్ళందరూ వచ్చి బయటకు వచ్చి, ఏమయ్యా మీకు బుద్ధి ఉందా, చెప్పారు కదా టికెట్లు ఇచ్చేటప్పుడు చెప్పారు, పడవ ఎక్కేటప్పుడు చెప్పారు పిల్లోడిని జాగ్రత్తగా కాపాడుకోవాలని తెలియదా, ఇప్పుడు ఆ పిల్లోడి వల్ల మీ పిల్లోడికి కాదు మా అందరికి ముప్పు వచ్చేటట్టు ఉంది అని అందరూ కేకలు పెడుతుంటే అందరికి వందనాలు చెప్తున్నాడు, దండం పెట్టి చెప్తున్నాడు, అయ్యా ఇదిగో మీరు నోటికొచ్చినట్టు అనొద్దు అయ్యా, ఇదిగో నా బిడ్డని నేను చాలా జాగ్రత్తగా కాపాడుకుంటాను వస్తున్నా, ఇంతలో ఈ ప్రమాదం జరిగింది అని అందరికీ దండం పెట్టి ఆఖరికి పిల్లోడికి చెప్తున్నాడు, అయ్యా నువ్వు జాగ్రత్తరా అని చెప్పి ఆ తండ్రి చెబుతూనే ఆ పడవలో నుంచి నీటిలోకి దూకేశాడు. ఎప్పుడైతే తండ్రి నీటిలోకి దూకాడో, ఎప్పుడైతే ఆ తండ్రి ఈ పడవలోంచి నీటిలో పడ్డాడో, పిల్లాడి చేయిని పట్టుకున్న మొసలు చెయ్యి విడిచిపెట్టేసింది. ఇక మొసళ్ళన్నీ ఏకమైపోయి ఆ తండ్రిని చంపడానికి ఒక్కొక్కటిగా నోటితో కరుస్తూ ముక్కలుగా చేస్తుంటే కూడా అప్పుడు కూడా పిల్లాడు వైపు చూసి అంటున్నాడు, అయ్యా నువ్వు జాగ్రత్తరా అని. ఇక్కడ మీరు గమనిస్తే ఈ రోజున దేవుని సన్నిధిలో ఎదుగుతున్నాం, మనం ఆత్మీయంగా బలపరచబడుతున్నామని అనుకుంటున్నాం. ఎన్నిసార్లు మన తండ్రి గాయాలు రేపుతున్నాం, ఎన్నిసార్లు దేవుని వైపు మనం తేరి చూడకుండా నిరాశ చూపించిన వారికి మనం నడిచి వెళ్తున్నాం. ఈ రోజున ఆ తండ్రి స్థానంలో ఉన్నవాడు మనం ఆరాధించే యేసుక్రీస్తు ప్రభుల వారు మన కోసం, మన పాపాలను క్షమించడానికి, మన అపరాధాల నుంచి మనల్ని తప్పించడానికి మన కోసం బలైపోయాడు. ఆ తండ్రి స్థానంలో ఆ తండ్రి మొసళ్ళకు ఎలా ఆహారంగా మార్చబడ్డాడో, ఆయన చెయ్యని నేరానికి మన పాపాన్ని, మన భారాన్ని, మన శిక్షను ఆయన మీద వేసుకుని సిలువకు కొట్టబడ్డాడు. ఈరోజు నీ మాటలు వింటున్నవారు ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువారిని ఏదో ఒక సిలువలుగా భావించుకొని ఆరాధించి వెళ్ళిపోతున్నారేమో, సొంత రక్షకునిగా అంగీకరించకుండా ఆయన బిడ్డలుగా మార్చబడకుండా ఎంతకాలం భక్తి చేసినా ఒక రోజున ఇక్కడ విడవబడితే అంతకంచి దౌర్భాగ్యమైన పరిస్థితి ఇంకోటి లేదు. దేవుని సందులో రక్తం చేత కడగబడాలి, సొత్తుగా మార్చబడాలి, నీతిమంతులుగా తీర్చిదిద్దబడితే నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట్టు ఆశీర్వాదకరం. ఆమెను చెప్పండి. అలా నీతిమంతులుగా మనము మార్చబడుదుము గాక. మన ఇంట్లో మొదటిది రక్షణ సువాసన ఉండాలి, పరిమళ వాసన ఉండాలి. రెండవది మన ఇంట్లో మనము దీపంగా మార్చబడాలి, మనకు ఒక గోత్రాన్ని దేవుడు అనుగ్రహించాలి. మూడవదిగా మనం ఎలా మార్చబడాలంటే మన ఇంట్లో మనం ఒక్కడమే ఏదోలేండి చేసుకుంటాం, ప్రార్థన వెళ్తున్నాం, చేస్తున్నాం, భక్తి చేస్తున్నాం కాదు, మన ఇంట్లో కుటుంబం అందరితో కలిసి ప్రార్థించే వారికి మనము మార్చబడుదుము గాక. అలా మార్చబడిన వారికి ఆయన అంటాడు, నేను
వారికి తండ్రిగా ఉంటాను. ఆమెను చెప్పండి. ఆయన ఈ కుటుంబానికి తండ్రిగా ఉండునుగాక. ఆయన ఈ బిడ్డలకు తండ్రిగా ఉండునుగాక. ఆయన ఈ కుటుంబానికి రక్షణ భాగ్యాన్ని దయచేయునుగాక. ఈ రోజు నీ మాటలు వింటున్న మీ అందరి జీవితాల్లో ఈ మాటలన్నీ దీవెనకరంగా మార్చబడునుగాక. తలల వంచడం చిన్న ప్రార్థన చేసుకుందాం. ఎవరికి వారు తలల వంచండి. ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. నీతిమంతుని జ్ఞాపకము చేసుకొనుట ఆశీర్వాదకరం. నేను నీతిమంతుని కుటుంబంగా నా కుటుంబం మార్చబడాలయ్యా. నీతిమంతుని బిడ్డలుగా నా బిడ్డలు మార్చబడాలయ్యా. ఈ లోకాన్ని ప్రేమించేవారిగా, లోకం కోసం నడిచేవారిగా నా బిడ్డలు కాదయ్యా. నీ కొరకు జీవించేవారిగా మార్చబడాలి. నా ఇంట్లో పరిమళ వాసనగా నా బిడ్డలు మార్చబడాలి. నా ఇంట్లో ఒక చక్కటి అత్తరు వాసన కలిగిన కుటుంబంగా నా కుటుంబం మార్చబడాలి. ఇదిగోనయ్యా, నేను నా కుటుంబం ఒక దీపంగా మార్చబడాలయ్యా. నా ద్వారా నా బిడ్డలకు ఒక గోత్రాన్ని అనుగ్రహించినట్లుగా నా కుటుంబం మార్చబడాలి. తండ్రి, నా ఇంటి వారందరితో కూడా నేను ప్రార్థించగలిగిన ఆత్మను, అభిషేకాన్ని నాకు దయచేయండి అయ్యా అంటూ ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. ఎవరికి వారు. ఆయన నీకు తండ్రిగా ఉండబోతున్నాడు. ఆయన నీకు తండ్రిగా ఉండబోతున్నాడు. ఆయన నీకు తండ్రిగా ఉండబోతున్నాడు. ఒక క్షణం ప్రార్థన చేసుకోండి. మహిమగల మా తండ్రి, మరొకసారి మీ పాదాల చెంతకు చేరుతున్నామయ్యా. ఈ మధ్యాహ్న కాల సమయంలో తండ్రి, ఇదిగో ఈ కుటుంబాన్ని బట్టి, బిడ్డలను బట్టి సందులో ప్రార్థన చేస్తున్నాము. ఇదిగో ఆయన జ్ఞాపకార్థ కూడికలో ఎంతవరకు కూడా ఆయన పాడిన పాటల ద్వారా, చేసిన ప్రార్థనల ద్వారా, మీరు మాట్లాడిన ప్రతి మాట ద్వారా మీ నామాన్ని మహిమ కలగాలని కోరుకుంటున్నామయ్యా. ఇదిగో నా తండ్రి, నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్న ఆశీర్వాదమని, ఆ నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్న వారు ఈ విధంగా ఆశీర్వదించబడతారని ఆయన, ఇదిగో నా తండ్రి, మీరు ఎంతో తేటగా మీరు మాట్లాడుతూ వచ్చిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు. ఆ ఇల్లు అత్తర వాసనతో నింపబడుతుందని, పరిమళ వాసనగా మార్చబడుతుందని, వారి సాక్ష్యమనే పరిమళ వాసన వెదజల్లుతుందని మీరు సెలవిచ్చినట్లుగా ఏక మీదట ఈ ఇల్లు అత్తర వాసనతో నింపబడును గాక. ఈ ఇల్లు రక్షణ సువాసనతో నింపబడును గాక. ఈ ఇల్లు పరిమళ వాసనగా మార్చబడును గాక అని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఇదిగో ఆయన ఇంటిలో ఉన్న వారందరూ కూడా దావీదు ఏ విధంగా యెరూషలేమునకు దీపముగా ఉన్నాడో, ఈ ఇంట్లో ఉన్న వారందరూ కూడా నీ కొరకు ప్రకాశించే జ్యోతులుగా మార్చబడుదురు గాక. ప్రకాశించే ఒక దీపముగా మార్చబడుదురు గాక. వారి ద్వారా అనేకులు చీకటిలో ఉన్నవారు వెలుగులోకి నడిపించబడేట్లుగా ఒక గొప్ప కార్యాలు మీరు జరిగించమని వేడుకుంటూ, ఒక గోత్రాన్ని మీకు ఇస్తారని సొలొమోనుతో నైనా ఇస్తానని మీరు దావీదుతో వాగ్దానం చేసినట్లుగా ఈ విధంగా కుటుంబంలో ఒక నిత్యము కూడా నైనా ఈ వాగ్దానం నెరవేర్చబడినట్లుగా సహాయించండి. ఇదిగో నా తండ్రి, ఇంటి వారందరితో కూడా ప్రార్థించిన కొర్నేలి వలె ఈ ఇల్లు మార్చబడును గాక. ఇంట్లో ప్రార్థించేవారు లేపబడుదురు గాక. కలిసి మోకరించేవారు లేపబడుదురు గాక. ఈ ఇంట్లో ప్రతిదినము కూడా వీరు చేసే ప్రార్థనలు, ధర్మకార్యాలు నీ సన్నిధికి జ్ఞాపకార్థముగా చేర్చబడినట్లుగా బలమైన బాహుచాపి కార్యాలు చేసి మీ ఘనమైన నామాన్ని మహిమ తెచ్చుకోమని చివరికి మీరు అంటున్నారయ్యా, నేను మీకు తండ్రినై ఉంటానని. ఇంటికి మీరు తండ్రిగా ఉండండి, నాయకుడిగా ఉండండి, పోషకుడిగా ఉండండి, రక్షకుడిగా ఉండండి. ఈ విధంగా ఇక్కడ జరిగిన కూడికలో పాలు పంపులు పొందిన ప్రతి ఒక్క బిడ్డలకు కూడా మీరు తండ్రిగా ఉండండి. ఎంతమంది నాయన నీ సందులో ప్రార్థనలో ఏకీవించారు వారందరిపైన, వారి తలలపైన నిత్యానందం కొమ్మరించబడును కాకని ప్రార్థన చేస్తున్నాం. ఈ మాటలు ప్రతి వారి హృదయాల్లో నీరు కట్టి ఫలభరితంగా మార్చి కుటుంబాన్ని ఆదరించి ధైర్యపరిచి మరింత రక్షణ భాగ్యాలు నడిపించి మీ నామాన్ని మహిమ తెచ్చుకున్నామని కూడొచ్చిన ప్రతి ఒక్క బిడ్డలను దీవించండి. ఎవరెవరు ఒక బలహీనలుగా వారిని ముట్టి స్వస్థపరచండి అయ్యా. ఇదిగో ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆశీర్వదించండి. మరి ముఖ్యంగా కుటుంబాన్ని బిడ్డలను దీవించి నీ రాకడ కొరకు సిద్ధపరచమని, ఇక్కడ కూడిన ప్రతి ఒక్క బిడ్డలను పేరు పేరును దీవించి నీ రాకడ కొరకు ఆయుధపరుస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తున్నా. నజరేయుడైన యేసు క్రీస్తు పరిశుద్ధమైన శక్తి గల నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడును ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క కృప, మహాకనికరం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క న్యూన సహవాసమైన సన్నిధి ఇప్పుడును ఎల్లప్పుడును మనకును మనవలు ప్రార్థించి సకల పరిశుద్ధులకును ఈ కుటుంబానికి నీ బిడ్డలకును కలిగిన ప్రతి దానికి కూడిచిన ప్రతి ఒక్కరికి కృపా సమాధానములు సదాకాలం సమృద్ధిగా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలండి. ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక. ఆమేన్.